Good morning. First of all, I would like to congratulate this ETV Life channel. Chala beautiful ainde channel idi. ఈ ఛానల్ పేరు మంచిగా లైఫ్ అనే పేరు మీద పెట్టారు. యాక్చువల్లీ లైఫ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి జీవిస్తుంటాడు. జీవితం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ జీవితాన్ని ఎలా జీవించాలి, వాస్తవంగా మనము జీవిస్తున్నామా లేదా ప్రతిరోజు జీవితము అనే పేరుతో చస్తున్నామా అనేదే ఒక పెద్ద ప్రశ్న. అంటూ ఊపిరాడుతూ ఉంది. మనము ప్రతి కార్యాలు చేస్తూ ఉంటాము. పొద్దున లేవడం, రాత్రి దాకా ఏదో చేస్తూ మళ్ళీ పడుకోవడం, పని చేయడం, తినడం, పడుకోవడం. అంటే పని చేయడమే జీవితమా లేదా కర్మ తప్ప జీవితం అనేది వేరే ఏదైనా ఉందా? అంటే జీవితం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. చెప్పినట్టు ఇది మాట్లాడుతూ ఉండొచ్చు, జీవితాంతం మాట్లాడచ్చు. కాకపోతే ఒక పెద్ద విషయం ఏమంటే ప్రతిరోజు జీవిస్తూ జీవితాన్ని అర్థం చేసుకోకుండా జీవించేటప్పటికీ అన్నీ ఉండి ఆ జీవితంలో సంతోషం ఉండదు. పేరు జీవితం, కాకపోతే అది అర్థం లేక జీవిస్తున్నాం, ఊపిరాడుతున్నాం, తింటున్నాం, కాకపోతే జీవిస్తూ లేదు. సో వాట్ ఈజ్ లైఫ్? చాలా తక్కువ మనుషులు ప్రపంచంలో కొంతసేపు కూర్చుని తన జీవితం గురించి ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చేసే వాళ్ళను జీవితం గురించి ఏం ఆలోచన చేస్తారంటే ఎలాంటి పెళ్ళి చేసుకోవాలి, ఎలాంటి జాబ్ నాకు దొరకాలి, నేను తర్వాత ఫ్యూచర్లో ఏం కావాలి, నా లైఫ్ ఏంటి, లైఫ్ అంబిషన్ ఏంటి, ఇలా ఆలోచన చేస్తారే తప్ప యాక్చువల్లీ జీవించడం అంటే ప్రతి రోజు ప్రతి నిమిషం మనిషి జీవితము, మనిషి బ్రతుకు, మనిషి మనస్సుకి సంబంధించింది, ఆలోచనలకు సంబంధించింది, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ కర్మ. ఎందుకంటే ప్రతి మనిషి ఒక్కడే జీవించడు కదా. జీవితం అంటే వేరే మనుషులతో జీవించడమే జీవితం కదా. బ్రతికేది తినడం, పడుకోవడం, లేవడం, ఏదో చెయ్యడం, ఇది బ్రతుకుండొచ్చు. జీవించేదానికి చాలా కావాలి. అలాంటప్పుడు how am I living my life? One thing. Secondly, what is the standard of my living? జీవించేది పశు, ప్రాణి, పంచీలు కూడా జీవిస్తున్నాయి. ఈ కాకలు, కుక్కలు, నక్కలు కూడా జీవిస్తున్నాయి, పక్షులు కూడా జీవిస్తున్నాయి. కాకపోతే ఒక మనిషి జీవితానికి ఒక స్టాండర్డ్ ఉంది. ఆ స్టాండర్డ్ ఏంటి అనేది తెలుసుకుని జీవించడమే. అండ్ థర్డ్లీ, సంతోషంగా జీవించడమే జీవితం. అలాంటి సంతోషము, అలాంటి ఒక సుఖము, అలాంటి ఒక ప్రశాంత జీవితము లేక జీవించినా కూడా అది జీవితమే కాదు, అది మృత్యు కన్నా వర్స్ట్. మనిషి ఒకసారి జీవిస్తాడు, ఒకసారి చచ్చిపోతాడు. కాకపోతే ఇది ప్రతిరోజు ప్రతి క్షణము చచ్చుతూ బతకడం, చచ్చుతూ జీవించడం, అది అస్సలు జీవితం కాదు. దాన్ని నరకం అంటారేమో తెలియదు. బహుశా లైఫ్ లీడ్ చేసేదానికి భోజనం కావాలి, బట్టలు కావాలి, రోటీ కపడా మకాన్ అంటారు. ఉండేదానికి ఇల్లు కావాలి, ఎంతుంటే బ్రతకచ్చు. కాకపోతే జీవితానికి చాలా కావాలి. నంబర్ 1, మంచి జీవితానికి మంచి ఆలోచనలు కావాలి, మంచి కంపెనీ కావాలి. ఆ ప్రతి మనిషిలో మనసు ఉంది. ఎందుకంటే జీవితాంతము మంచిగా జీవించేదానికి మనసు కావాలి. ఆ భగవంతుడు అందరికీ మనసు ఇచ్చాడు. కాకపోతే ఆ మనస్సుని మనం ఎలా పెట్టుకున్నామో, ఎలా యూస్ చేస్తున్నామో అది మన చేతిలో ఉంది. ఇప్పుడు నాకెవరో ఒక గిఫ్ట్ ఇస్తారు. ఆ గిఫ్ట్ని నేను మంచిగా పెట్టుకుంటాను లేదా దాన్ని అలా పడేసి పెడతాను, ఆ చెత్తబుట్లో ఉంటుంది. దాని వాల్యూ కూడా నాకు తెలియకపోవచ్చు. కాకపోతే ఇచ్చిన వ్యక్తి దాన్ని చాలా వాల్యూతో ఇచ్చాడు.
బట్ ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. మనసు అనేది ప్రతి మనిషికి ఉండే గొప్ప, చాలా గొప్ప గిఫ్ట్ అన్నమాట. కాకపోతే ఈరోజు ఆ మనసుని మనం ఎలా ఉంచుకున్నాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ మనసులో ఏదో చెడు విషయాలు, పనికి రాకుండా ఉండే విషయాలు, నాకే దుఃఖం ఇచ్చే అటువంటి విషయాలు, వేరే వాళ్ళు నా గురించి చెడ్డగా చెప్పిండే విషయాలంతా మనసులో దాచుకుంటాం. అది 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలంతా చెత్త విషయాలు, పనికి రాకుండా ఉండే విషయాలు, దుఃఖ కలిగించే విషయాలంతా మనసులో చోటిచ్చి దాన్ని చాలా భద్రంగా దాచుకుని ఉన్నాం. ఇలాంటి విషయాలతో జీవించడం ఎలా? సుఖంగా ఉండగలుగుతామా? డబ్బు ఉండొచ్చు, నాకు సుఖమిచ్చే వస్తువులు ఉంది, ఆ వస్తువులు ఉంటే కూడా నేను అంతరాత్మ సుఖం లేదు, మనసులో మానసిక సుఖం లేదు, మానసిక శాంతి లేదు. ఎందుకంటే ఆ మనసులో నెగటివ్ విషయాలు, దుఃఖం కలిగే విషయాలు పెట్టుకుంటూ జీవించడం చాలా కష్టం. చాలా మంచి కథ, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ రాదర్. ఒకసారి మహాత్మా బుద్ధ ఒక వ్యక్తికి జీవితం గురించి అడిగాడు. ఆయన చాలా మంచి గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆయన చెప్పాడు, ఇట్స్ వెరీ ఈజీ. 10 kilos పొటాటో ఉంది, దాన్ని నువ్వు మోసుకుంటూ పోవాలి. 1 నెల దాకా నువ్వు తిరుగుతూ 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 రావాలి. కాకపోతే ఫ్రెష్ పొటాటోస్ తీసుకొని పోవాలి. ఆయన చెప్పాడు, దాని నుంచి నేను జీవితం గురించి ఎలా తెలుసుకోగలుగుతాను అన్నట్టు, నువ్వు చెప్పింది చెయ్యి. సరే ఓకే. సో 10 kilos పొటాటో తీసుకొని తను వెళ్తాడు. 1 day, 2 days, 3 days, 1 week, 2 వారాలు అలా పోతూ పోతూ 1 నెల అయ్యి తను తిరిగి వచ్చేసరికి ఆయన చాలా టైర్డ్గా ఉన్నాడు. మహాత్మా బుద్ధ అడిగారు, ఎందుకేమైంది? పొటాటో తీసుకొని ఫ్రెష్గా పోయాను, కొన్ని రోజులు అవుతూ 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 ఆ పొటాటో బ్యాగ్లోనే ఉంది కదా, ఓపెన్ చేయనే లేదు. అది అలా ఉంటూ 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 డీకే అవుతూ పోతూ ఉంటుంది. ఆ పొటాటోస్ అంతా చెడిపోయి దాంట్లో నుంచి నీళ్ళు కారుతూ, దాని నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ, పురుగులు వస్తూ 1 month అయిన తర్వాత ఆ పొటాటో చాలా బ్యాడ్ షేప్లో మారింది. కాకపోతే ఆర్డర్ ఏంటి? ఆ పొటాటో క్యారీ చేస్తూ పోవాలి. అంటే 1 నెల రోజులు ఓల్డ్ థింగ్స్ మనం క్యారీ చేస్తూ పోతూ ఉంటే అది చెడిపోతుంది. అలాంటప్పుడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండే విషయాల్ని మన మనసులో క్యారీ చేస్తూ పోతూ ఉండేటప్పుడు అది ఎంత చెడిపోయి ఉంటుంది, ఎంత వాసన, బ్యాడ్ స్మెల్ వచ్చి చెడిపోయి దాని నుంచి పురుగులు వస్తుంది. అలాంటి విషయాలతో ఎలా జీవించడం? ఇదండి సంగతి. పొటాటో తీసుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంది, కాకపోతే 1 month తర్వాత చెడిపోతుంది కదా. విషయాలను ఎందుకు మనము, పాత విషయాలు, జరిగిపోయిన విషయాల్ని మనం తీసుకుంటూ మన జీవిత యాత్ర ఎలా చేయగలుగుతాం? హ్యాపీనెస్ ఉండదు కదా. ఇది సంగతి. విషయం ఏమంటే జీవితంలో జనాలకి కొత్త విచారాలే లేదు. ఇప్పుడు కొత్తది వస్తే కదా పాతది పోతుంది. మనసు అనేది ఒక సీడీ లాంటిదండి, క్యాసెట్ ఉంటుంది. మన దగ్గర టేప్స్ ఉంటాయి కదా. టేప్లో ఏమవుతుందంటే ఇట్స్ అ వెరీ నైస్ మెకానిజం. ఒక టేప్లో ఆల్రెడీ మీకు ఒక పాట ఉంటుంది, ఆ పాట నాకే నచ్చదు, లేదా ఏదో కాన్వర్జేషన్ ఉంటుంది, అది నాకు అస్సలు నచ్చదు. ఇప్పుడు నచ్చకుండా ఉండే ఆ క్యాసెట్లో పాటను, కాన్వర్జేషను నేను తీసేయాలి అంటే ఏం చేయాలి? జనరల్గా దాన్ని ఇరేజ్ చేయడం కష్టం ఉండొచ్చు. కాకపోతే ఆ టేప్లో ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నాలజీ. ఏమంటే దాన్ని ఇరేజ్ చేసేదానికి మీరు కొత్తది ఏమైనా రికార్డ్ చేయాలి. కొత్తది రికార్డ్ చేస్తూ చేస్తూ పాతంతా ఇరేజ్ అవుతుంది. మైండ్ అదేలా. మన జీవితంలో మనిషి మనసు అనేది ఆ టేప్ లాంటిది. పాత విషయాల్ని మర్చిపోవాలి అంటే, మనసు నుంచి తీసేయాలి అంటే, మనసు నుంచి తీసేయాలి 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 అనుకుంటూ ఉండడమే ఇంకా ఆ విషయాల్ని మనసులో డీప్గా మనము ధారణ చేయడం అన్నమాట. కొత్త విషయాల్ని
పాజిటివ్ విషయాల్ని మనసులో మనము యూస్ చేస్తూ ఆలోచన చేస్తూ అభ్యాసం చేస్తూ ఉండేసరికి పాతది మర్చిపోతాయి. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక అలవాట, పాత విషయాల్ని. ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే మనిషి మనసు ఎంత వీక్గా ఉంటుందో అంత నెగటివ్ విషయాల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు 10 సార్లు మిమ్మల్ని చాలా ప్రేమగా పలకరించారు, చాలా ప్రేమగా ఒక వ్యక్తి మాట్లాడారు, 11th టైం గట్టిగా తిట్టేశాడు, మీకేది గుర్తుంటుందండి? 10 సార్లు ప్రేమగా మాట్లాడిందా, ఒక్కసారి తిట్టిందా? జనరల్గా తిట్టిన విషయాలే గుర్తుంటుంది. 10 సార్లు ఎందుకు, 100 సార్లు తను ప్రేమగా మాట్లాడారు, ఒక్కసారి కోపపడి తిట్టారు. కాకపోతే కోపపడి తిట్టింది చాలా మైండ్లో ప్రింట్ అవుతుంది. సో మోర్ వీకర్ ద మైండ్ ఇస్, మోర్ నెగటివ్ మైండ్ హోల్డ్స్. అందుకని ద బెస్ట్ మెథడ్ జీవితంని జీవించేదానికి, జీవితంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని మనము చాలా చక్కగా మేనేజ్ చేసేదానికి మెయిన్ థింగ్ మైండ్ని స్ట్రాంగ్ చేయాలి, స్థిర చేయాలి. స్థిర మనసుతో జీవించేసరికి ఎలాంటి ప్రాబ్లమ్ని చాలా చక్కగా మేనేజ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టు మైండ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. అండ్ సెకండ్లీ, ప్రతి మనిషికి ఒక క్రియేటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ క్రియేటివిటీని బయటలాగాలి. ఇప్పుడు మనకేం చేయాలి అనే దాని మీద బుద్ధి పెట్టేటప్పటికీ పాస్ట్ మర్చిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు చేసే విషయాల్లో మనము ప్రోగ్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మైండ్ పాస్ట్లోనే స్టక్ అయ్యి ఉంటే ప్రజెంట్ మనకి ఆపర్చునిటీస్ ఉంటుంది, మంచి మనకి ఇది ఉంటుంది, కాకపోతే అది మనం చేయలేకపోతాం బికాజ్ ఇట్ ఈస్ స్టక్ ఇన్ ద పాస్ట్. సో ప్రజెంట్లో మైండ్ పెట్టడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ అనేది చాలా గొప్ప ఒక మెథడ్ అన్నమాట. ఈ మెడిటేషన్లో వాస్తవంగా ఏం చేస్తామంటే మైండ్ పాస్ట్ నుంచి ఫ్యూచర్ నుంచి కూడా మనము దాన్ని సెపరేట్ డిటాచ్ చేసి జస్ట్ దిస్ పాయింట్ ఇన్ టైం, ఈ మూమెంట్, ఇప్పుడు ఈ క్షణంలో మైండ్ని ఫోకస్ చేసే దాంట్లో ఇది ట్రైన్ అవుతుంది. సో మెడిటేషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ వే టు ట్రైన్ యువర్ మైండ్ టు బీ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు మన వాచ్ కూడా వెనకకి తిరిగి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు, గడియారం చెడిపోయింది అంటారు, బికాజ్ ఇట్స్ గోయింగ్ యాంటీ క్లాక్ వైజ్. అదేలా మైండ్ కూడా మన పాస్ట్లోనే తిరుగుతూ ఉంటే మరి అది కూడా మైండ్ కూడా చెడిపోయినట్టే కదా. సో ప్రెజెంట్లో మనం రాలేకపోతాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ద మైండ్ ఇన్ దిస్ పాయింట్ ఇన్ టైం. సో అందుకని మైండ్ని పాస్ట్ నుంచి డిటాచ్ చేయడం, ఫ్యూచర్ నుంచి కూడా డిటాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాస్ట్ అయిపోయింది, ఆలోచన చేసి కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి నేను ఇప్పుడు ఆలోచన చేయాలి, వెరీ గుడ్, ఆలోచన చేయాలి. అలానే ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ ఇప్పుడు ఏం చేయాలో అది చేయకుండా మానేయడము అది నాట్ రైట్. ఎందుకంటే ఇప్పుడు ఏమి కర్మం చేస్తామో, ఇప్పుడు ఏం చేస్తామో అది ఫ్యూచర్ అవుతుంది. ప్రజెంట్ ఏమి చేయకు ఫ్యూచర్ గురించి ఆలోచన మాత్రం చేస్తే, దానికి యాక్షన్ చేయకుండా ఉంటే ఫ్యూచర్ ఏం రాదు కదా. సీడ్ వేయాలి, పెద్ద మామిడి చెట్టు వస్తుంది, పెద్ద మాన అవుతుంది, పళ్ళు వస్తుంది, దాన్ని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. ఆలోచన మంచిదే, కాకపోతే ఫస్ట్ ఆ విత్త వేయాలి కదా. వేయకుండా ఆలోచన మాత్రం చేస్తే మ్యాంగోలో రాదు, ఏమి తినము. సో ద ఫస్ట్ ఇస్ యాక్షన్, డూయింగ్ వాట్ ఐ నీడ్ టు డూ నౌ. వాట్ హ్యాపెన్స్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, వాట్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇస్ ఫినిష్డ్. లైఫ్ అనేది దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, సోషల్ లైఫ్. ఇలా లైఫ్ ఒకటే, మనిషికి ఒక జీవితం ఉంది, కాకపోతే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ప్రాపర్ పర్ఫెక్ట్ లైఫ్ అని దేనికి చెప్తారంటే ఈ 5-6 ఆస్పెక్ట్స్ని బ్యాలెన్స్గా జీవించడమే ఇట్స్ అ పర్ఫెక్ట్ లైఫ్. సో ఒకటికి ఇంకొకటికి సంబంధం ఉందే ఉంది. నా పర్సనల్ లైఫ్కి, నా ప్రొఫెషనల్ లైఫ్కి, నా సోషల్ లైఫ్కి, నా ఫ్యామిలీ లైఫ్కి, ఇట్స్ ఆల్ కనెక్టెడ్ యాక్చువల్లీ. ఒకటి లేకుండా ఒకటి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లైఫ్ అంటే జనరలీ జనాలు ఏమనుకుంటారంటే
నా పర్సనల్ లైఫ్, నా ఫ్యామిలీ ఈజ్ మై పర్సనల్ లైఫ్, బట్ దట్స్ రాంగ్. మై ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ మై పర్సనల్ లైఫ్, దట్స్ రాంగ్. నా పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం అంటే నేను మాత్రమే, నా మనసు, నా విచారాలు, నా ఆలోచనలు, నా ఎమోషన్స్, నా హెల్త్, నా ఫీలింగ్స్, నా బిహేవియర్, నా కోరికలు, ఇది నా వ్యక్తిగత లైఫ్. ఇది కాకపోతే నా పర్సనల్, నా ఫ్యామిలీ లైఫ్ అంటే నేను కాక ఇంకొక వ్యక్తి నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎవరితో నేను జీవిస్తాను, ప్రతిరోజు జీవిస్తాను, రాత్రి పగలు జీవిస్తాను, అది నా ఫ్యామిలీ లైఫ్. ఎవరితో ఉండి నేను సామాజికంగా తిరుగుతాను, ఉంటాను, పని చేస్తాను, దట్స్ డిఫరెంట్. మై ప్రొఫెషనల్ లైఫ్, ఇదంతా వేరే వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని బాగా మంచిగా హ్యాపీగా లేదంటే, హెల్తీగా లేదంటే, ప్రొఫెషనల్ లైఫో, ఫ్యామిలీ లైఫో, సోషల్ లైఫో, స్పిరిచువల్ లైఫో హెల్తీగా ఉండలేరు, హ్యాపీగా ఉండలేరు. అందుకని వ్యక్తిగత జీవితం గురించి కొంచెం సమయం ఇవ్వడం చాలా ప్రతి వ్యక్తికి అవసరం అన్నమాట. మనం ఎప్పుడు చూస్తే వేరే వాళ్ళతోనే ఉంటాం, వేరే వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం. కాకపోతే నా వ్యక్తిగత జీవితం అంటే నా మనసు, నా ఆలోచనలు, నా బిహేవియర్, నేను చేసేటువంటి కర్మ, దిస్ ఇస్ నా హెల్త్, నా శరీరము, ఇవన్నీ హెల్తీగా సౌండ్గా ఉంచుకోవడం, క్లీన్గా ఉంచుకోవడమే మై పర్సనల్ లైఫ్, విచ్ ఇస్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ మై సోషల్, మై ఫ్యామిలీ, మై ప్రొఫెషన్ అండ్ ఆల్సో మై స్పిరిచువల్ లైఫ్. యాక్చువల్లీ టెక్నాలజీ, సైన్స్ ఇప్పుడు చాలా పెరిగింది, చాలా కంఫర్ట్స్ పెరిగిందనమాట. కొత్త కొత్త వస్తువులు ఉంది, కొత్త మనిషికి సుఖమిచ్చేటువంటి సాధనలు ఉంది, ఇవన్నిటి జనాలు ఉన్నారు. ఇవన్నిటి మధ్య కూడా మనిషి ఏకాంగిగా ఉన్నాడు, హీ ఫీల్స్ లోన్లీ. ఎందుకంటే మనిషి తన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ ఆలోచన చేస్తారు. వస్తువులకి ఇచ్చే ఇంపార్టెన్సు, నేను ఒక వ్యక్తి, మనిషి కదా, నేను నా లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఒక వ్యక్తికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. అలాంటి అప్పుడు ఒక వస్తువుకి మనం ఇచ్చే వాల్యూ, ఒక వస్తువుకి ఇచ్చే మనము ముఖ్యత్వం, ఇంపార్టెన్సు నాకు సెల్ఫ్కి నేను ఇవ్వట్లేదు. అలాంటప్పుడు అన్ని వస్తువులు ఉంటేను, అంత జనాల మధ్య ఉంటే కొన్నిసార్లు మనము లోన్లీగా ఫీల్ అవుతాం. ఏది ఉంటేనో అది దాని నుంచి నాకేమో ప్రయోజనం లేదా అనిపించేటువంటి ఒక థాట్ వస్తుందన్నమాట, ఫీల్ అవుతుందన్నమాట. ఇవన్నీ మధ్యను ఉంటూ కొన్నిసార్లు మనిషి బోరింగ్ అయిపోతుంది, ఏనా ఇట్ బికమ్స్ సో మొనోటనస్. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తులు, ఆ వస్తువులు వాళ్ళకి ఉపయోగం లేనట్టో, దాని నుంచి మనసు విరిగిపోయినట్టో బోర్ అయిపోతుంది. ఎందుకంటే మనం లోపల వ్యక్తి ఖాళీగా ఉంది, బయట నుంచి అంత నింపుకొని ఉంది, ఇది నిండి ఉంది, అది నిండి ఉంది, అన్ని నిండి ఉంది. కాకపోతే లోక మనసు ఖాళీగా ఉంది, వాల్యూస్ లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఇంకా చాలా ముఖ్యం, మనిషికి నిస్వార్థ ప్రేమ లేదు. అది లేకుండా ఉండేటప్పుడు ఎన్ని వస్తువులు ఉంటేనో, ఎంత టెక్నాలజీ ఉంటేనో ఖాళీగానే ఉంటుంది. ఒక వ్యక్తిగతగా పర్సనల్ లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ కావాలి, తృప్తి జీవితం కావాలి, ఆనందం, జీవిస్తున్నాను అనే ఒక ఉత్సాహంతో జీవించాలి. ఏదో కొంతమంది ఎలా ఉన్నారండి అని అడిగితే చాలా మంచిగా దానికి ఆన్సర్ ఇస్తారు, ఏదో ఉన్నానులేండి. కొంతమంది ఏమంటారంటే ఏదో జీవిస్తున్నానండి అంటారు. కొంతమంది ఏమంటారు, ఇంకా ఉన్నానండి, భగవంతుడు నన్ను ఇంకా పిలవలేదు. అంటే ఏదో జీవించడం ఉత్సాహం లేక, చావలేక బతుకుతున్నాము అనేట్టు కొంతమంది బతుకుతారు. అందుకు ఫస్ట్ థింగ్ ఇస్ వీ నీడ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెన్స్ ఆఫ్ ఎంథ్యూజియాజం, అంటే ఒక ఉత్సాహంతో జీవించడం, ఒక స్పిరిట్తో జీవించడం. అందులో 2 విషయాలు చాలా అవసరం. నెంబర్ 1, మన జీవితంలో ఏ లక్ష్యము లేకుండా ఉండేటప్పుడు జీవించే దాంట్లో ప్రయోజనమే లేదు. అంటే ఆ ఉత్సాహము, సంతోషము ఎప్పుడు వస్తుందంటే ఐ హ్యావ్ అన్ ఎయిమ్, ఒక గోల్ ఉంది నా జీవితంలో,
ఎయిమ్లెస్ లైఫ్లా మజా ఉండదు, అంటే ఒక థ్రిల్ ఉండదు అన్నమాట. సెకండ్లీ, జీవించేది నేనే కదా, అలాంటప్పుడు నా గురించే నాకు తెలియదు. నాకు ఏమిస్తే ఏముంటే సంతోషంగా ఉంటాను, ఏముంటే నా మనసు తృప్తి పడుతుంది, జీవితాంతం నేను సుఖంగా ఉండేదానికి నాకు ఏం కావాలి అనేది నాకే తెలియదు. అలాంటప్పుడు నేను సుఖంగా ఎలా జీవించేది? జర్నీ చేసేది నా జీవన యాత్ర నాది. ఆ యాత్రకి ఏం కావాలి అనేది నాకు తెలియకుండా ఉండేటప్పుడు ఆ యాత్రలో నేను ఎలా ముందు పోగలుగుతాను? ఇప్పటి నుంచి మీరు ఢిల్లీకి పోవాలి, ఇక్కడి నుంచి ఇంకా వేరే చోటికి పోవాలి అంటే ఏం జర్నీకి కావాలి మనమంతా సర్దుకుంటాం కదా. జీవన యాత్రలో ఏం కావాలి అనేది నాకు తెలియకుండా ఉండేటప్పుడు హౌ కెన్ ఐ బిగిన్ మై జర్నీ? ఎండ్ ఇస్ అనదర్ సబ్జెక్ట్, బట్ ఐ డోంట్ నో హౌ టు బిగిన్ మై జర్నీ. చాలామంది వాళ్ళ జీవితాన్ని ఆరంభమే చేయలేదండి. ఇది తెలుసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే మన జీవిత ప్రయాణం అనేది సుఖంగా జరగాలి, సుఖంగా ఆరంభం చేయాలి, అంత్యం కూడా సుఖంగా ఉండాలి. ఇది చాలా మంచి ప్రయాణం. సో దీస్ 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతసేపు మీరు విన్నారు జీవితం గురించి, బ్రతకడం గురించి. కాకపోతే ఇదంతా వినిన తర్వాత వినేదానికి చాలా విషయాలు బాగానే ఉంటుంది. ఒక రోజుకి 24 గంటల సేపులో కొంతకాలం, ఒక 5 నిమిషాల్లో, ఈవెన్ 2 minutes అయినా ప్రశాంతంగా కూర్చొని మీ జీవితం గురించి, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే నా జీవిత యాత్ర చాలా బాగా జరుగుతుంది, ఎలా చెయ్యాలి అనేది మీరు నిర్ణయం చేసుకోండి.